ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. చూస్తున్నారుగా విండ్ మిల్స్ అనేది పంకలల్లో తిరిగే దాంతో కరెంటు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ఫ్రెండ్స్. నేను ఈరోజు జోగులాంబ అమ్మవారి గుడి నుంచి బయలుదేరి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్తున్నాను. ఆ వెళ్ళే దారిలో ఈ దారిలో వెళ్తుంటే ఎటు చూసినా విండ్ మిల్సే ఉన్నాయి ఫ్రెండ్స్. విండ్ మిల్స్తో పాటు ఈ పొగాకు తోట ఒకటి, తర్వాత ఇంకా వేరే తోటలు కూడా ఉన్నాయి. పత్తి, పల్లి, మిర్చి. ఈ ఏరియాలో ఎటు చూసినా పొగాకు పంటలే ఎక్కువగా పండిస్తున్నారు రైతులు మాత్రం. ఎందుకంటే ఇదంతా నల్లరేగడి భూమి ఉంది. మరి ఇది చాలా ఈ నాణ్యమైన పంటలు పండడానికి అద్భుతమైన నేల. ఇదే పొగాకు తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకునేది మీరు. ఇక్కడ రైతు పండిస్తున్నాడు. రైతు పండించింది న్యాచురల్గా తాగితే ఏ ప్రాబ్లం లేదు. కాకపోతే దాంట్లో రకరకాల ఈ కలిపి చెడ్డ చేయడం వల్ల ఆరోగ్యాలు పాడైపోతాయి. ఇది తోట, పొగాకు తోట. పొగాకు పువ్వు అక్కడ ఎండబెట్టారు చూడు, ఆ కట్టెల మీద ఆరేసి. ఫస్ట్ దశ పొగాకు ఎండబెట్టడానికి ఫస్ట్ ఇట్లా కట్టెలతోటి ఇట్లా పెట్టారు చూడండి. మొత్తం ఇట్లా పెట్టిర్రు అనమాట. కట్టెల మీద ఆరేసిర్రు పొగాకు అంతా. మంచిగా ఇట్లా తాళ్ళకు కట్టి దీనిపైన ఎట్లా ఆరేసిర్రు చూడు పొగాకు అంతా. మొత్తం పొగాకే. ఎండిపోయిన పొగాకు ఎలా ఉందో చూడండి, కాడలు మొత్తం ఇట్లా అయిపోయింది. అక్కడ చేను చూశారు, తర్వాత పచ్చ ఆకు చూశారు, ఇప్పుడు ఎండు ఆకు. ఇది ఎండు ఆకు. దీన్నే ఇక మొత్తం రెడీ చేసి రైతులు సేల్ చేస్తే దీన్ని మార్కెటింగ్ వాళ్ళు తీసుకెళ్ళి దీన్ని రకరకాలుగా తయారు చేసి సిగరెట్లు, స్మోకింగ్, ఏదో చెత్త చెదరం అన్నీ రెడీ చేస్తారు ఫ్రెండ్స్. ఎవరు కూడా ఇది ఆరోగ్యానికి మంచిది కాదు, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పేసి దాని మీద చూపిస్తారు. కానీ మనం మాత్రం మానుకోము. ఎందుకంటే మేము వెళ్ళే దారిలో ఈ పంటలు కనబడుతున్నాయి కాబట్టి నేను కూడా ఫస్ట్ టైం చూశాను ఆ పంటని. దానికి ఒక సెకండ్ ఆగి ఆ పంట చూపించాను. రైతుల కష్టం ఎలా ఉంటుంది, వాళ్ళు దాన్ని ఎంత సాగు చేయడానికి ఎంత శ్రమ పడతారు అనే దాన్ని చూపించడం కోసమని ఆగాను. చాలా ఎటు చూసినా మొత్తం చాలా వరకు ఈ పొగాకు పంటలే పండిస్తున్నారు. తర్వాత ఇక్కడ వెళ్ళే దారిలోనే ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టారు. అటు చూస్తున్నాం మొత్తం విండ్ మిల్స్. ఇక ఈ మంత్రాలయం వెళ్ళే దారిలో మ్యాక్సిమం విండ్ మిల్స్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఎమ్మిగనూరు చౌరస్తా చూడండి. ఇక్కడ స్వామివారిది ఏదో పెట్టారు ఇక్కడ మొత్తం ఒక చిహ్నం లాగా. ఇది ఎమ్మిగనూరు చౌరస్తా. ఇక్కడి నుంచి లెఫ్ట్కి తీసుకుంటే మంత్రాలయం వెళ్ళే దారి అనమాట. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి బృందావనం. ఈ మంత్రాలయం అనేది చాలా అద్భుతమైన దేవాలయం ఫ్రెండ్స్. స్వామివారు ఆయన స్వచ్ఛందంగా సమాధి అయ్యారు. అక్కడికి వెళ్తే మనం కోరుకున్న కోరికలు తీరుతాయని బాగా నమ్మకం, భక్తుల నమ్మకం. అలాగే నేను కూడా ఇది థర్డ్ టైం వెళ్తున్నా. అంతకుముందు ఒకసారి ఏదో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారిని తీసుకొని శ్రీరామదాస్ సినిమా సిట్టింగ్స్కి తీసుకెళ్ళాను. అప్పుడు వెళ్ళాను. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు వెళ్తున్నాను ఫ్రెండ్స్. స్వామివారి సన్నిధానంలో వెళ్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతమైన వాతావరణం. మేము అప్పుడు వెళ్ళిన దానికి ఇప్పటికీ చాలా మార్పులు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. రోడ్డు కూడా పెద్దగా అయింది. టోల్గేట్ దగ్గర ఆగాము. టోల్గేట్ దగ్గర నుంచి వెళ్తున్నాం. అంటే ఒకప్పుడున్న మంత్రాలయం టెంపుల్కి ఇప్పుడున్న టెంపుల్కి చాలా మార్పులు చేశారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా చేశారు. మొత్తం గుడి చుట్టూ, గుడి ప్రాంగణం మొత్తం, వీధులు అన్నీ చాలా కలర్ఫుల్గా రెడీ చేశారు ఫ్రెండ్స్. ఈ దేవాలయం మన తెలుగు రాష్ట్రాల్లోని కర్నూలు జిల్లాలో ఉంది ఫ్రెండ్స్. కర్నూలు జిల్లా శ్రీ రాఘవేంద్ర స్వామి మంత్రాలయం. మన తెలుగు రాష్ట్రాల్లోనే అద్భుతమైన దేవాలయాలు చాలా ఉన్నాయి. వెళ్ళే దారిలో చూడండి ఫ్రెండ్స్, అస్సలు మామూలుగా లేవు. అయితే మొత్తం గొర్రెలు, మేకలు మొత్తం రోడ్డుకు సడన్గా అడ్డం వచ్చేసినాయి. మేము మా ఫ్రెండ్ కార్లో, వ్యాగనార్ కార్లో వెళ్తున్నాం అనమాట మంత్రాలయం. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మొత్తం డ్రై అయిపోయింది. అక్కడనేమో అలంపూరు అమ్మవారి గుడి దగ్గర నుంచి వచ్చే దగ్గరనేమో మొత్తం గ్రీనరీ, ఇటు మొత్తం కొంచెం డ్రై కనబడుతుంది. శ్రీ గురు రాఘవేంద్రాయ నమః. ఓం శ్రీ సీతారామాంజనేయ స్వామికి జై. సుస్వాగతం, వెల్కమ్ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠ్ మంత్రాలయం ఫ్రెండ్స్. మంత్రాలయం విలేజ్, మంత్రాలయం టౌన్ ఎంట్రన్స్. అది కమన్, గుడిలోకి వెళ్ళే కమన్. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య ధర్మ రథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. మంత్రాలయం ఊరు ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. ఇవన్నీ బస్సులు, టూరిస్ట్ ప్లేసెస్ అనమాట. అదంతా జనాలు వచ్చినాయి. ఊరు కూడా చాలా డెవలప్ అయింది. మొత్తం సెంటర్లో డబల్ రోడ్లు చేశారు. ఎదురుగా కనపడే ఆర్చ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అదే స్వామివారి గుడి ఆవరణలోకి ఎంటర్ అయ్యే ఈ చౌరస్తా అనమాట. ఈ చౌరస్తాలో స్వామివారి విగ్రహం కూడా పెట్టారు, శ్రీ గురు రాఘవేంద్ర స్వామి.
ఆయన చాలా శ్రీ గురు రాఘవేంద్ర స్వామి బృందావనం అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఆయన కృష్ణుడి భక్తుడు కదా ఆయన. చాలా అద్భుతంగా టెంపుల్ మాత్రం డెవలప్ చేశారు ఫ్రెండ్స్. ఈ ఆర్చులు చూడండి, కమాన్ కట్టారు. లోపల అయితే 2 సైడ్స్ పెద్ద పెద్ద గోడలు కట్టి ఆ స్వామివారి గుడి ముందు ప్రాంగణానికి సూపర్గా డెకరేట్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇది శ్రీ గురు రాఘవేంద్ర స్వామి దేవాలయం. ఎటు చూసినా గుడి గోడల పైన విష్ణుదేవునిది, తర్వాత శివదేవునిది, వాటికి సంబంధించిన దేవదేవుల అందరి వాటికి సంబంధించిన హిస్టరీ, ఆ చరిత్ర, తర్వాత వాళ్ళ అవతారాలు, ఎత్తిన అవతారాలు, ఆ అవతారాలకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్ని పెట్టి చాలా అద్భుతంగా రెడీ చేశారు ఫ్రెండ్స్. చూడండి, ఒక్కొక్క గోడ పైన అటు ఇటు పెద్ద 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 గోడలు కట్టి ఆ గోడ పైన మంచి డిజైనింగ్ తోటి అన్ని దేవాలయాలు, మన దేవాలయాలు ఎన్ని ఉన్నాయో అన్ని దేవాలయాలకు సంబంధించిన హిస్టరీ అంతా ఈ గోడల పైన తెలిసేలాగా డిజైన్ చేసి కలర్ఫుల్ పెయింట్స్ వేసి చాలా అద్భుతంగా పెట్టారు ఫ్రెండ్స్. జనాలు కూడా ఫుల్గా ఉన్నారు. ఇప్పుడు మేము కూడా ఇక్కడి నుంచి వెళ్ళి కార్ పార్కింగ్ పెట్టేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. నేను అప్పుడు వచ్చినప్పుడు దగ్గర నేను వచ్చి ఒక 10 ఏళ్ళు పైన అయినట్టుంది. ఇంత అద్భుతంగా ఇంక ఇవన్నీ లేవు ఫ్రెండ్స్. అప్పుడు నేను వచ్చినప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా డెవలప్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఈ మొత్తం ఒక పెద్ద పెద్ద వాల్స్ కట్టి ఆ వాల్స్ని డిజైనింగ్ లాగా చేసి వాటిపైన మండపాల్లాగా డిజైన్ చేసి ఆ ప్రతి దగ్గర ఒక్కొక్క దేవాలయానికి సంబంధించిన హిస్టరీ కనబడేలా తెలిసేలా మొత్తం దాన్ని తయారు చేసి పెట్టారు. నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇక్కడ ఈ దేవాలయాన్ని మొత్తం మెయింటెనెన్స్ చేస్తున్న వాళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అప్పుడున్న దేవాలయానికి ఇప్పుడున్న పరిసర ప్రాంతాలు కానీ చాలా అద్భుతంగా డెవలప్మెంట్ చేశారు. ఆ ఎదురుగా కనపడుతుంది కదా చూడండి ఫ్రెండ్స్, ఈ స్క్రీన్ పైన పెద్ద టీవీ పెట్టారు. ఆ లోపల స్వామివారి పూజా కార్యక్రమాలు దాంట్లో చూపిస్తున్నారనమాట. ఇప్పుడు మేము చూపిస్తున్నది ఇది వచ్చేటప్పటికి స్వామివారి సజీవ సమాధి అయిన ఈ గుడి ప్రాంగణం లోపల పక్క, అంటే గుడి లోపల చూపిస్తానికి ఛాన్స్ లేదు. మళ్ళీ దర్శనం చేసుకుని బయటకు వచ్చాం ఫ్రెండ్స్. స్వామివారు 1671లో క్రీస్తు పూర్వం మొత్తం భక్తుల సమక్షంలోనే ఆయన సజీవ సమాధి అయ్యారు. అక్కడ కనబడేది స్వామివారి సమాధి. ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారు సజీవంగా బతుకున్నాడని చెప్పి నమ్మి ఆయనకు నమస్కారం చేసి మనకు నచ్చిన కోరికలు ఏమైనా ఉంటే మన మొక్కులు ఆయనకు సమర్పించుకొని మన మనసులో ఏదన్నా కోరిక ఉంటే ఆయనని కోరుకొని వస్తారనమాట. ఆ కనబడేది ఆ గోల్డ్ది కనబడుతుంది కదా, అదే గర్భగుడి గోపురము. స్వామివారి సజీవ సమాధి అవ్వడం వల్ల స్వామి గర్భగుడిలో స్వామివారి సమాధి తాలూకాదే ఉంటుందన్నమాట. అది అక్కడ ఆ సమాధికి దర్శనం చేసుకుంటే స్వామివారిని దర్శనం చేసుకుంటున్నట్టు సంతోషంతో భక్తులంతా నమ్మకం. చాలా అద్భుతంగా ఉంటుంది లోపల మాత్రం. ఇది కూడా చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేశారు ఫ్రెండ్స్. ఎంత అద్భుతంగా ఉందంటే స్వామివారి సన్నిధానం అంత అద్భుతంగా ఉంది. అప్పుడు మేము వచ్చినప్పుడు ఈ చుట్టూ ఉన్న ప్రాంగణం కూడా లేదు. ఇప్పుడు ఆ ప్రాంగణం కూడా చుట్టూ 4 పక్కల ప్రాంగణం కూడా అద్భుతంగా నిర్మించారు. ఇక్కడ స్వామివారి రథం పెట్టారు. ఇక్కడ స్వామివారి గుడి చుట్టూ మాత్రం చాలా అద్భుతంగా డెకరేట్ చేశారు ఫ్రెండ్స్. చూడండి, మొత్తము స్వామివారి గుడి చుట్టూ కూడా తిరుమాడ వీధుల్లాగా చేశారు టెంపుల్. మన ప్రతి టెంపుల్లో పోతే గుడి చుట్టూ 4 సైడ్ల దారులు, కాకపోతే పైన మొత్తం ఈ రేకుల మండపాలు వేశారు. ఆ తర్వాత ఆ గుడి చుట్టూ పెద్ద పెద్ద గోడలు కట్టి వాటిని ఒక అద్భుతమైన ఒక వరండా చుట్టూ తయారు చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్వామివారిని దర్శనం చేసుకున్నాం. ఆ రాఘవేంద్ర స్వామి బ్లెస్సింగ్స్ మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. నా పైన కూడా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎంత అద్భుతంగా చేశారంటే ఫ్రెండ్స్, ఇది ఆ గుడిలో తిరుగుతుంటే ఎంతో హాయిగా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. చాలా నిజంగా ఆయన స్వామివారు అక్కడ ఆయన మఠం గురు రాఘవేంద్ర మఠం అంటారు దీన్ని. ఆయన ఉన్న ఈ ప్రాంతం ఎంతో అద్భుతంగా ఉంది. తర్వాత ఇక్కడ స్వామివారికి సంబంధించినవన్నీ ఆయన ఊరేగింపులప్పుడు ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు వాడతారంట ఈ వస్తువులన్నీ అక్కడ స్వామివారి గుడి వెనక పక్క దీన్ని మొత్తం అక్కడే పెట్టారనమాట. స్వామివారు కూడా విగ్రహ రూపంలో ఉన్నారు ఇక్కడ, శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారు. తర్వాత సీతారామచంద్ర స్వామిది విగ్రహం పెట్టారు. మొత్తం ఈ ఎద్దులు, గుర్రాలు, ఆ స్వామివారి ఊరేగింపప్పుడు వాడే వస్తువులు ప్రతిదీ ఇక్కడ షోకేస్లో జాగ్రత్తగా భద్రపరిచారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది. ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః. ఆ గురు రాఘవేంద్ర స్వామి బ్లెస్సింగ్స్ మీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇదే సమాధి డిజైన్ ఫ్రెండ్స్. ఇది స్వామివారి సమాధిది కూడా ఇక్కడ పెట్టారు. చూడండి, ఇది కనబడేది ఈ బ్లాక్లో ఉన్నదే స్వామివారు ఆయన స్వచ్ఛందంగా సజీవ సమాధి అయిన ఇదనమాట. దీనికే మనం అందరం నమస్కారం చేసుకునేది. ఇది మన కర్నూలు జిల్లా తుంగభద్ర నది తీరంలో ఉంటుంది ఫ్రెండ్స్. దేవాలయం మాత్రం దేవాలయానికి ఆనుకొని తుంగభద్ర నది ప్రవహిస్తుంది అనమాట. నాకు తెలిసి ఒక 15-20 ఏళ్ల కిందట ఈ తుంగభద్ర నది మొత్తం ఉధృతంగా ప్రవహించి ఈ మంత్రాలయం మొత్తం కడిగేసి వెళ్ళిపోయింది.
చాలా పెద్ద నది అనమాట తుంగభద్ర నది. మీకు తెలియనిది ఏం లేదు, చాలా ఫేమస్ నది అది. ఆ నదికి ఒడ్డునే ఉంటుందన్నమాట ఈ స్వామివారి మఠం. ఇది మధ్వ సంప్రదాయంలోని ముఖ్యమైన మఠం అంట ఫ్రెండ్స్. ఈ మఠాన్ని కుంభకోణ మఠం అని, దక్షిణాది మఠం అని కూడా పిలిచేవారంట ఆ రోజుల్లో. ఇది బృందావనం అని పిలుస్తారు ఇప్పుడు. స్వామివారిది శ్రీ రాఘవేంద్ర బృందావనం. ఫ్రెండ్స్, మేము దర్శనం అనంతరం అన్నప్రసాదానికి బయలుదేరాం ఫ్రెండ్స్. అన్నప్రసాదం కూడా స్టార్ట్ చేసాము. శ్రీ రాఘవేంద్ర స్వామి అన్నప్రసాదం భోజనం స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడే స్వామివారి గుడికి ఆనుకొనే అన్నప్రసాదం కూడా ఉందన్నమాట. చాలా వందలు వేల మందికి భోజనాలు పెడుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ శ్రీ రాఘవేంద్ర స్వామి అన్నప్రసాదంలో. మేము ఇక్కడ హ్యాపీగా లంచ్ చేసుకున్నాం. లంచ్ చేసుకొని ఆ లంచ్ చేసేది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఎంతమంది జనాలు ఉన్నారు, ఎటు చూసినా జనాలే. బఫే లంచ్ పెట్టారు, మనం ప్లేట్లలో పెట్టించుకొని వచ్చి కూర్చొని తినడమే కింద. ఇది ఒకటైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే వందల మంది వస్తూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. ఆ వందల మందికి కూడా అందుబాటులో ఉండేలా ఈ మండపం కట్టారు చూడండి. ఈ ఫంక్షన్ హాల్ లాగా ఉంది, పెద్ద ఫంక్షన్ హాల్ లాగా ఉంది ఇది. ఈ అన్నప్రసాద సత్రం ఇది. కంటిన్యూస్గా జనాలు వస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్, వస్తూనే ఉన్నారు, తింటానే ఉన్నారు, వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ నాకు మంచిగా అనిపించింది ఏంటంటే 4 పక్కల 4 బఫే టైప్లో పెట్టారు. మనం ప్లేట్లు పట్టుకొని వెళ్ళి లైన్లో పెట్టించుకోవడం, వెళ్ళిపోవడం, పక్కన పోయి తినడం. ఎక్స్ట్రా రైస్ సాంబార్ కావాలంటే వేరే ఎక్స్ట్రా సెటప్ పెట్టారు. ఎక్కడ కూడా ఈ టేబుల్స్ వేసి చైర్లు వేసి కూర్చోబెట్టి పెట్టాలంటే కష్టం కాబట్టి ఇదైతే చాలా ఈజీగా అనిపించింది. చాలా బాగుంది. సప్లై కూడా చాలా బ్యూటిఫుల్గా చేశారు. మంచిగా పప్పు, సాంబారు, రసము, మజ్జిగ అన్నం, స్వీట్, రవ్వ కేసరి పెట్టారు. మళ్ళీ మేము బయటకు వచ్చాం ఫ్రెండ్స్. బయటకు వచ్చి చూడండి, మొత్తం మళ్ళీ జనాలు ఫుల్. మధ్యాహ్నం 2:30 అవుతుంది, అయినా సరే వందల్లో వేలల్లో ఉన్నారు జనాలు మాత్రం. చాలా బ్యూటిఫుల్గా ఉంది. రాఘవేంద్ర స్వామి దేవాలయం చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి, స్వామివారిని దర్శనం చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది. భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవుడు ఆయన. చాలా మంచి ప్రశాంతమైన లొకేషను. మన హైదరాబాద్కి కూడా బాగా చాలా దగ్గర. జస్ట్ ఒక 270 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 5-10 కిలోమీటర్లు అటు ఇటుగా. ఇక్కడ చాలా రోజుల తర్వాత గోలీ సోడాలు చూసాము, అందుకే ఆగి గోలీ సోడాలు తాగాం ఫ్రెండ్స్. వాడు నా ఫ్రెండ్ రఘు, వాని కార్లోనే వచ్చాము. తర్వాత మధు, నేను ముగ్గురం వచ్చాం అనమాట. నేనేమో సాల్ట్ సోడా తీసుకున్నా, వాళ్ళేమో మసాలా సోడా తీసుకున్నారు. ఇది సోడా కూడా చాలా బాగుంది. మన మంత్రాలయం మాత్రం ప్రశాంతమైన లొకేషన్ ఫ్రెండ్స్. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే రండి, చూడండి, స్వామివారిని దర్శనం చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పులు ఏమన్నా ఉన్నా, ఏదైనా తెలిసి తెలియక మాట్లాడినా ఎక్స్క్యూజ్ చేయండి. ఏదైనా మంచి సలహాలు ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఇప్పుడు దగ్గర ఇది 8-9 నెలల నుంచి వీడియోలు పెడుతున్నాను. హైప్ అయితే రాలేదు. మరి తెలిసో తెలియక ఏమన్నా తప్పులు ఉన్నాయా తెలియదు నాకు. దీంట్లో ఏమన్నా ఉంటే మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఒక సలహాలు ఇవ్వండి, మీ సలహాలను పాటిస్తాను. స్వామివారిది కమాను. ఇక మేము ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ హంపి వెళ్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.